శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు తొలగిన భ్రమలు. రచించిన వారు మాన్యం అచ్యుత లక్ష్మీ కుమారి గారు. కథ విందాము. అన్నవరం దేవస్థానం కొండపైకి మెట్లెక్కుతున్నాం. నేను, సురేష్ పట్టు బట్టల్లో పెళ్లి ముస్తాబులో తగదగలాడిపోతున్నాం. మా ముందు పెద్ద బాబాయ్, పెద్ద పిన్ని, చిన్న బాబాయ్, చిన్న పిన్ని, వెనక అత్తయ్య, మావయ్య జంటలుగా ఎక్కుతున్నారు. దారంతా కోలాహలంగా, సందడిగా, భక్తులతో, పెళ్లి జంటలతో కిటకిటలాడుతోంది. పెద్ద బాబాయ్, మావయ్య ముందుగా వెళ్లి టికెట్లొచ్చే కౌంటర్లో సత్యనారాయణ వ్రతం టికెట్లు కొన్నారు. చిన్న బాబాయ్, చిన్న పిన్ని కలిసి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని కొంటున్నారు. అందరం కలిసి వ్రతాలు జరిపించే చావడీల దగ్గరికి వెళ్ళాం. ఇంకా వ్రతాలు మొదలుపెట్టని చావడి దగ్గరికి అంతా కలిసి వెళ్లి అనువుగా అందరం ఒకే దగ్గర వ్రతాలు చేయించుకునే ప్రదేశాలని వెతుకుతున్నారు బాబాయ్ వాళ్ళు. సురేష్, నేను మాత్రం ఇదేమీ పట్టనట్లు ఒకరి వంక ఒకరం దొంగ చూపులు చూసుకుంటున్నాం. మొత్తానికి అందరికీ స్థలాలు అమిరాయి. మరొక స్థలం చూపించి 3 జంటలు వాళ్ల స్థలాల్లో కూర్చున్నారు. అన్ని జంటల ముందు వ్రతం చేయించే పసుపచ్చని నలుచదరపు వస్త్రాలు, దీపపు ప్రమిదలు, నీళ్ల గ్లాసులు, స్వామివారి ముద్రలు, ఆకులు, వక్కలు లాంటి వ్రత సరంజామ అంతా తీసుకొచ్చి సర్ది పెట్టారు అర్చకులు. మైకులో వ్రత విధానం చెప్పి వ్రతం చేయించబోయే పురోహితుడు భక్తులకి ఏవేవో సూచనలు చెప్తున్నారు. సురేష్, నేను నిలబడే ఉన్నాం. పెద్ద బాబాయ్, పెద్ద పిన్ని మమ్మల్ని కూర్చోమని సైగలు చేస్తున్నారు. కానీ సురేష్ అదేమీ పట్టించుకోవడం లేదు. నా చేయి పట్టుకుని దూరంగా లాక్కెళ్ళిపోతున్నాడు. వెనక నుండి బాబాయ్ వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు. సురేష్, సురేష్ ఆగు, ఎక్కడికి? నేను అరుస్తున్నాను. అక్క లేవే. చెవిలో పెద్దగా శివ అరిచిన కేక. తుళ్ళిపడి కళ్ళు తెరిచాను. నేను చుట్టూ చూశాను. అంతా అయోమయంగా ఉంది. నేనున్నది అన్నవరంలో, సురేష్ పక్కన కాదు, నా మంచం మీద. నా పక్కన కూర్చుని నా తమ్ముడు శివ నన్ను పట్టుకుని కుదుపుతూ నవ్వుతున్నాడు. ఏమిటక్కా, అప్పుడే బావగారు కల్లోకొచ్చేశారా? నవ్వుతూ అడిగాడు శివ. అమ్మ కూడా నవ్వుతోంది లోపల నుండి. పోరా, సిగ్గుపడుతూ కసురుకున్నాను వాణ్ణి. అయితే ఇంతవరకు నేనున్నది కలలోనన్నమాట. ఎంత మధురమైన కల. అప్రయత్నంగా వేలికున్న నిశ్చితార్థపు ఉంగరాన్ని తడిమాను. కెంపులీనుతున్న నా బుగ్గలాగే అది కూడా తళతళలాడుతోంది. నా తలలో చిక్కబడిన అక్షతలు మంచం మీద అక్కడక్కడా ఉన్నాయి. ఆ ముందు రోజే సురేష్తో నిశ్చితార్థం జరిగింది. నా వేలికి ఉంగరం తొడిగిన సురేష్ చేతి స్పర్శ నాలో ఇంకా గిలిగింతలు రేపుతూనే ఉంది. సురేష్ రూపం అప్పుడే నా మదిలో ఎంత గట్టిగా ముద్రపడిపోయింది. నిన్న నిశ్చితార్థం జరిగే సమయంలో సురేష్ వాళ్ళ అమ్మగారు అన్నారు, అన్నవరంలో నూతన దంపతుల చేత వ్రతం చేయించాలని. ఇంతలోనే నా ఆలోచనలు ఎంత ముందుకు వెళ్లిపోయి కలలు కనే స్థాయికి ఎదిగిపోయాయి. సురేష్ బ్యాంక్ ఉద్యోగి. నిజానికి అతను నాకు అందనంత ఎత్తులో ఉన్నాడు. నా వంటి సామాన్యమైన ఆడపిల్లకి ఒక బ్యాంకు ఉద్యోగి భర్తగా రావడం నిజంగా చాలా అసాధ్యమే. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు, ఆటో డ్రైవర్లు, ఇలా చాలా చాలా మంది వచ్చారు. నాన్న వాళ్లల్లో ఎవరో ఒకరికి ఇచ్చి చేద్దామనుకున్నారు. ఆయన ఆర్థిక స్థితి అంతంత మాత్రమే మరి. కానీ బాబాయిలు ఊరుకోలేదు. బాబాయిల పట్టుదల వల్లే సురేష్ సంబంధం కుదిరింది. రాధని మంచి ఉద్యోగస్తుడికి ఇవ్వాలని నాన్నతో పెద్ద తగాదా పెట్టుకున్నారు. బాబాయిలిద్దరికీ నేనంటే చాలా ప్రేమ. చిన్నప్పుడు నేను ఎక్కువగా వాళ్ల ఇళ్ల దగ్గరే ఉండేదాన్ని. బాబాయిలిద్దరికీ 2 మగపిల్లలు తప్ప ఆడపిల్లలు లేరు. 3 అన్నదమ్ములకు నేనొక్కదాన్నే ఆడపిల్లనన్నమాట. 2 లక్షల కట్నం, 10 తులాల బంగారం, లాంఛనాలు ఇచ్చేటట్లు ఒప్పుకుని సురేష్ సంబంధం ఖాయం చేశారు బాబాయిలు. వాళ్ల అభిమానానికి, నా మీద వాళ్లకున్న వాత్సల్యానికి అమ్మా నాన్న పొంగిపోయారు. వాళ్లు చేస్తానన్న ఆర్థిక సాయానికి నాన్న కళ్ళు ఆనందంతో చెమర్చాయి. నాకిందులో విడ్డూరం ఏమీ అనిపించలేదు. ఎందుకంటే నాన్న బాబాయిలకు ఎంతో చేశారు. దానికిది రుణం తీర్చుకోవడం అనుకుంటున్నారేమో మరి. ఎంత రుణం తీర్చుకోవడం అనుకున్నా నాన్న చేసిన దానికి ఇది చాలా తక్కువే అవుతుంది. తాతయ్య చనిపోయే నాటికి నాన్న ఒక్కరే పెద్దవారట. బాబాయిలు, అత్త, చిన్నపిల్లలు, ఒక బడ్డీ కొట్టు, సోడా మిషన్ తప్ప వేరే ఆస్తులు లేని మధ్యతరగతి కుటుంబం. చదువు వదిలిపెట్టి తాతయ్య మిగిల్చిపోయిన ఆ బడ్డీ కొట్టు, సోడా మిషన్ అందిపుచ్చుకుని వాటి మీద సంసారపు బండిని నడిపించారు నాన్న. పెద్ద సంసారం, చిన్న సంపాదన. ఎన్నో కష్టాలు పడి బాబాయిలిద్దరినీ ఉన్నంతలో చదివించి ఒక స్థాయికి చేర్చారు. నానమ్మ పోయిన తర్వాత అందరికీ వండి వార్చి పెట్టేటందుకు మరో పేదింటి పిల్ల అయిన అమ్మను పెళ్లి చేసుకున్నారట. పెద్ద బాబాయ్ స్కూల్ టీచర్ అయితే రెండో బాబాయ్ పోలీస్ కానిస్టేబుల్.
వాళ్ళకి పెళ్లిళ్లు జరగడం పెద్ద కష్టం కాలేదు. అయితే అత్త పెళ్లి కోసమే చాలా కష్టపడ్డారట. ఎంత ప్రయత్నించినా అత్తని ఏ చిరుద్యోగికి కూడా ఇచ్చి పెళ్లి చేయలేకపోయారు. తనలాగే చిన్న బడ్డీ కొట్టు నడుపుకునే ఆయనకిచ్చి అతి కష్టం మీద పెళ్లి చేయగలిగారట. నాన్నకి నేను తమ్ముడు పుట్టుకొచ్చాం. బ్రతుకు బండిని పై మెట్టుకి ఎక్కించలేకపోయినా కింది మెట్టుకి దిగజారనీయకుండా అతి జాగ్రత్తగా ఆ బడ్డీ కొట్టు మీదే సాఫీగా నడిపిస్తున్నారు నాన్న. ఇటువంటి పరిస్థితిలో ఒక బ్యాంక్ ఉద్యోగితో నా పెళ్లి జరగబోవడం ఎంతో అదృష్టమే కదా. అక్క, నీకు ఫోను, పక్కింటి పాప పిలిచింది. నాకా? నాన్నకేమోలే, ఇంట్లో నేను తప్ప ఎవ్వరూ లేరు. సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఊరి నుండి బాబాయిలు అత్త అంతా వచ్చి అమ్మా నాన్న తమ్ముడు కలిసి వెళ్లారు. తలుపు దగ్గరగా వేసి పక్కింటికి వెళ్ళాను. ఫోన్ పక్కన పెట్టి ఉంది. అంటే లైన్లో ఉన్నారన్నమాట. ఎవరండి మీరు? మర్యాదగా అడిగాను నేను. హాయ్, నేను. గుర్తుపట్టలేదా? ఫోన్లో చిలిపి స్వరం. నాకేమనాలో తోచలేదు. ఎవరో గుర్తుకు రాలేదు. హలో, నేనే. ఎక్కువగా ఆలోచించకు. మీ వాళ్ళంతా మా ఇంట్లో ఉన్నారు. నువ్వు ఒక్కదానివే ఉంటావని తెలుసు. అందుకే పలకరించాలి అనిపించింది. ఇప్పుడు గుర్తుకొచ్చానా నేనెవరో? ఫోన్లో సురేష్ ఆట పట్టించే నవ్వు. నా గొంతు గుండె ఏకమైనట్లు ఉద్వేగంతో ఊపిరాడనట్టు అయిపోయింది. నా కళ్ళు సిగ్గు బరువుతో వాలిపోయాయి. బుగ్గలు మందారాలయ్యాయి. ఫోన్లో సురేష్ పిలుస్తున్నాడు. నా నోట మాట రావడం లేదు. పక్కింటి ఆంటీ నా వంకే కుతూహలంగా చూస్తోంది. నేను టక్కున ఫోన్ పెట్టేసి ఒక్క పరుగుతో మా ఇంటికొచ్చి పడ్డాను. మనసు మందలిస్తోంది. సురేష్ చెప్పేది పూర్తిగా వినకుండా ఫోన్ పెట్టేశానేమో. కంగారు, ఆనందము అర్థం కాని అనిర్వచనీయమైన స్థితి నన్ను నిలువనీయడం లేదు. అమ్మ వాళ్ళు వచ్చారు. బాబాయ్ వాళ్ళు అటు నుంచి అటే వాళ్ళ ఊళ్లకు వెళ్ళిపోయారు. అమ్మ, నాన్న, సురేష్ వాళ్ల గురించి తెగ సంబరంగా చెప్పుకుంటున్నారు. వాళ్ల ఇల్లు, ఇంట్లో ఫర్నిచర్, వాళ్ల మర్యాదలు, మంచితనం, వాళ్ళు పెట్టిన విందు భోజనం గురించి తలుచుకుని ఆనందంగా సంబరంగా చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. నాకు పట్టబోయే అదృష్టానికి ఎంతో పరవశించిపోతున్నారు. వాళ్ల మాటలు చాటుగా వింటున్న నాకు కాళ్ళు నిలవడం లేదు. ఆకాశంలో తేలిపోతున్నట్లుగా ఉంది. వాళ్ళు వారం 10 రోజుల్లో కట్నం డబ్బు మొత్తం సమకూర్చమంటున్నారు. మాకు ఖర్చులవి ఉంటాయి కదా, పెళ్లికి ముందే అన్నీ సెటిల్ చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు వియంకుడు గారు. నాన్న అమ్మతో అంటున్నారు. అవును మరి, ఎక్కడైనా ఇలాగే జరుగుతోంది ఈ రోజుల్లో. పెళ్లికి ముందే ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తున్నారు, తర్వాత తేడాలు రాకుండా. మరి మీ తమ్ముళ్ళేమన్నారు అడిగింది అమ్మ. వారం రోజుల్లో సర్దుతారట. మన ఏర్పాట్లు మనల్ని చేసుకోమన్నారు. వాళ్ళిచ్చిన ధైర్యమే కదా మనకిది. మన పిల్ల అదృష్టవంతురాలు అన్నారు నాన్న. ఆ మర్నాటి నుంచి చకచక అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. కట్నం సొమ్ము బాధ్యత పూర్తిగా బాబాయిలకు వదిలిపెట్టేసి నాన్న తన దగ్గర ఉన్న సొమ్ము నాకు, సురేష్కి కొనవలసిన బట్టలు, నగలు కొనేశారు. శుభలేఖలు అచ్చుకిచ్చేశారు. చాలా మందికి శుభలేఖలు కూడా పంచేశారు. దగ్గర బంధువులని ముందుగా రమ్మని ఆహ్వానించారు. అప్పుడే అత్త, అమ్మ తరపు మామయ్యలు, వాళ్ల భార్యలు సహాయానికి వచ్చేశారు. మొత్తానికి పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అనిపించారు నాన్న. నేను, తమ్ముడు, నా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి నా క్లాస్మేట్స్కి, తమ్ముడి క్లాస్మేట్స్కి శుభలేఖలు పంచేశాం. ఇంకా కళ్యాణ గడియ కోసం నా మనసు, తనువు కోటి ఆశలతో, శతకోటి కోరికలతో ఎదురుచూస్తున్నాయి. అనిర్వచనీయమైన ఆనందానుభూతితో నా హృదయం విహంగమే అయి ఊహల ఆకాశంలో విహరిస్తోంది. కట్నం డబ్బు కోసం పెళ్లి వాళ్లు ఫోన్ చేశారు. పెళ్లికి సెలవు పెట్టి వస్తామని, ముందుగా సెలవు పెట్టడం కుదరదని బాబాయిలు ముందే చెప్పారు. అందుకని నాన్న డబ్బు కోసం బాబాయిల దగ్గరికి వెళ్లారు. వెళ్లిన మరుసటి రోజునే తిరిగొచ్చేశారు. ఎండన పడొచ్చారేమో ఉస్సూరంటూ ఈజీ చైర్లో కూలబడ్డారు. నేను గ్లాస్తో మంచినీళ్లు తీసుకెళ్లి ఇచ్చాను. నీళ్లు గడగడ తాగేసి నా వంక చూశారు తదేకంగా. ఆ కళ్లల్లో ఎందుకో నీలి నీడలే కాదు, కన్నీళ్లకు కూడా చెప్పిలినట్లు అనిపించింది నాకు. ఏమిటండి వచ్చేశారు? మీ తమ్ముళ్ళని తీసుకుని అక్కడి నుంచటే పెళ్లి వాళ్ళింటికి వెళ్లి కట్నం డబ్బు ఇచ్చి వచ్చేయలేకపోయారా అంది అమ్మ. నాన్న నిర్జీవంగా పెదవి విరిచారు. వడదెబ్బ తిన్న పక్షి కూనలా మొహం వడలిపోయి దీనాతి దీనంగా ఉంది. ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటావు సీత? నా సర్వం కోల్పోయిన వారిలా బావురుమన్నారు. నాన్న సర్వం కోల్పోయిన వారిలా బావురుమన్నారు. చటుక్కున పై మీద తుండులో మొహం దాచుకున్నారు. నేను, అమ్మ కంగారు పడిపోయాం. పెరట్లో పనిచేసుకుంటున్న అత్త కూడా గబుక్కున వచ్చేసింది. కొంచెం తేరుకున్న తర్వాత నాన్న నిదానంగా చెప్పారు. తమ్ముళ్ళిద్దరూ చెరో 25,000 ఇచ్చారు. అంతకంటే తమ వల్ల కాదన్నారు. నాన్న మాట విని అమ్మ, నేను అవాక్కైపోయాం. అదేమిటి, చెరో 1,00,000 ఇస్తే కట్నం సరిపోతుంది అనుకున్నాం కదా. మనం అనుకున్నాం,
అది మన తప్పు. చెరో 1,00,000 ఇస్తామని వాళ్ళు అనలేదట. కట్నానికి సాయం చేస్తామన్నారట. ఆడపిల్లని కన్న తర్వాత అంత అజాగ్రత్తగా ఉండడులే మా అన్నయ్య, ఎంతో వెనకేసే ఉంటాడు అనుకున్నారట. ఎంత అన్యాయం! పూర్తిగా వాళ్ల మాటలు నమ్మి కదండి మనం ఇలా దిగిపోయాం. వాళ్ళకి చేసిందంతా మర్చిపోయి చివరికి మొండి చేయి చూపిస్తారా దుర్మార్గులు! పూర్తిగా డీలా పడిపోయిన అమ్మ గాద్గదంగా అంది. అలా అనకు సీత. నా బాధ్యతగా వాళ్ళకి చేశాను. వాళ్లకున్న ఆ చిన్న ఉద్యోగాల్లో పెళ్ళాం పిల్లల్ని చూసుకుంటూ ఇంతకంటే ఎక్కువ సహాయం చేస్తారు అనుకోవడం మన భ్రమే కదా. వాళ్లేం చేయగలరు? శక్తికి మించి నాన్న వేదాంతిలా అన్నారు. అమ్మకి చాలా కోపం వచ్చేసింది. కోపం దుఃఖం కలగలిసిపోయి ముక్కు మొహం ఎర్రగా అయిపోయాయి. అవును, మీ బాధ్యత. మరి మీ పిల్లల బాధ్యత ఎవరిది? కన్నపిల్లల భవిష్యత్తు గాలి కుదిరేసి తమ్ముళ్ల కోసం పాటుపడ్డారు కదా. ఇప్పుడు కన్నపిల్లల్ని ఏ గంగలో దింపుతారో దింపండి. ఇప్పుడు ఇలా పీకల మీద కట్టిలాంటి పరిస్థితి తీసుకొచ్చి తప్పుకుంటారా వెధవలు? ఏదైనా విషం మింగి ఇంటిల్లిపాది చావడం తప్ప ఇంకే మార్గం కనిపించడం లేదు. ముక్కు చేదుతూ లోపలికి వెళ్ళిపోయింది విసురుగా అమ్మ. నా ఆకాశహార్మ్యం, కలల సౌధం ఒక్కసారిగా కుప్పకూలిపోయి నేలమట్టమైపోయాయి. అంతవరకు ఉన్న మా ఇంటిల్లిపాది ఆనందం, ఉత్సాహం ఒక్కసారిగా పాల పొంగుపై నీళ్లు చిలకరించినట్లుగా చప్పబడిపోయాయి. బాబాయిల నిజస్వరూపం, అసలు నైజం తెలిసి నా గుండె మండిపోతోంది. వాళ్ల భార్యలు తెచ్చిన కట్టం డబ్బులు భద్రంగా బ్యాంకుల్లోనే ఉన్నాయి. వాటిని కదిపి నాన్నకి సాయం చేయడానికి వాళ్ళు నాన్నలాంటి అమాయకులు కాదు కదా. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న ఏదో సినిమా పాట గుర్తుకొస్తుంది నాకు. ఎంత నిజం ఉంది అందులో? ఇంటిల్లిపాదికి బాధ, బెంగ, ఆందోళన. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏమిటి చెయ్యడం అన్న టెన్షన్. బాబాయిలిద్దరూ ఇచ్చింది 50,000. దానికి మరొక 1,50,000 జత చేయడం మాటలా? అది నాన్న వల్ల అవుతుందా? అంతకు ముందే నగల కోసం, పెళ్లి ఖర్చుల కోసం నాన్న దొరికిన అప్పల్లా చేశారు. అయినా మానవ ప్రయత్నంగా మళ్లీ అప్పుకి బయలుదేరారు. ఎక్కడికెళ్లినా చుక్కెదురయ్యింది. అమ్మ తన అన్నగారిని అడిగి చూసింది. మామయ్య ఇవ్వకపోగా, ఆడపిల్లని కన్నవాళ్లు ముందు నుంచే జాగ్రత్త పడాలమ్మా, ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా అని ఉచిత సలహా పారేశాడు. నాన్న బాధ చూడలేకుండా ఉన్నాను. ఏం చెయ్యాలి అని తనలో తనే మదన పడుతూ మంచం మీద అటు ఇటు పొర్లుతారే తప్ప ఒక్క క్షణం కూడా స్థిమితంగా నిద్రపోడు నాన్న. తిండి తినడు. అమ్మ ఏడుపుకి అంతే లేదు. పెళ్లి ముహూర్తం 5 రోజుల్లోకొచ్చింది. ఎవరం చెప్పకపోయినా విషయమంతా పెళ్లి వాళ్లకి తెలిసిపోయింది. అప్పుడప్పుడు ఫోన్లో చిలిపిగా పలకరించే సురేష్ ఫోన్ పలకరింపులు కట్టయిపోయాయి. సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా వాళ్ల నుంచి ఫోన్ కూడా వచ్చేసింది. విషయం తెలిసిన దగ్గర బంధువులందరూ, మామయ్యతో సహా అందరూ ఒక్కొక్కరే వెళ్లిపోసాగారు. ఇంట్లో ఎవరో చనిపోయినట్లుగా అమ్మా నాన్న గొల్లుమని ఏడ్చారు. నా పరిస్థితి వర్ణనాతీతమైపోయింది. ముక్కలైన హృదయం స్తబ్దుగా మారిపోయింది. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. అర్ధరాత్రి అయింది. ఎవరికి వాళ్లే పడుకున్నారు గాని ఎవ్వరూ నిద్రపోవడం లేదు. ముందుంది అసలు గండం. పెళ్లి శుభలేఖలు అందరికీ చేరిపోయాయి. ఆ రోజుకి అందరూ వచ్చేస్తారు. ఎలా ఈ పరిస్థితి తప్పించడం? ఫ్యాన్ వంక చూశాను. ఈ ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోతే అసలు నా వల్లే కదా ఇదంతా. వద్దు, నా అంతరాత్మ హెచ్చరించింది. నేను చనిపోతే అమ్మ, నాన్న, తమ్ముడు ఉంటారా? వాళ్ళు చనిపోతారు. పెద్ద మచ్చ కూడా మిగులుతుంది. అస్థిమితంగా పెరట్లోకొచ్చాను. పెరట్లో నొలక మంచం మీద పడుకున్న అత్త కూడా అస్థిమితంగానే కదులుతోంది. పాపం, అత్త చిన్నతనం నుంచి అన్నగారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న అత్త. ఈ పరిస్థితుల్లో అన్నని వదిలి వెళ్ళలేకపోయింది. పేదింటి ఆడపిల్లగా పుట్టి పేదింటి ఇల్లాలిగానే మిగిలిపోయింది. అయినా ఉన్నంతలో ఆనందంగానే ఉంది. నాకు హఠాత్తుగా ఏదో జ్ఞానోదయం అయినట్టుగా అయ్యింది. అత్త, ఈ ఇంటి ఆడపడుచులమే. అవే పరిస్థితులు, అదే పేదరికం. మరి కథ చర్విత చర్వణం కాదా? నా పరిస్థితి ఏమిటో నేను తెలుసుకోకుండా ఏదో భ్రమలో పడి అత్త కంటే ఉన్నతమైన జీవితాన్ని ఆశించడం, ఏదో బ్యాంక్ ఉద్యోగికి భార్యని కావాలి అనుకోవడం అత్యాశే కాదు, దురాశ కూడా. అత్త, దగ్గరికి వెళ్ళి పిలిచాను. నా అలికిడికి పిలుపుకి లేచి కూర్చుంది అత్త. కొంగుతో కళ్ళు గట్టిగా ఒత్తుకుని మొహం తుడుచుకుంది. నాన్నని తలుచుకుని బాధపడుతున్నావా అత్త? నాన్న కోసం, నా కోసం ఒకటి చేస్తావా? నువ్వే చేయగలవత్తా, ఇంకెవ్వరూ చేయలేరు. ఏమిటమ్మా అది? చేయి పట్టుకుని లాగి మంచం మీద కూర్చోబెట్టుకుంది అత్త. అత్త, బావకి నన్ను చేసుకుంటావా అన్నాను.
ఉలిక్కి పడింది అత్త. నా వంక విస్మయంగా చూసింది. ఏమత్తా, బావకి నేనంటే ఇష్టం లేదా అడిగాను. నాకు తెలుసు, బావకి నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి బావ నేను నవ్వుతూ తుళ్ళుతూ చాలా ఆనందంగా పెరిగాం. చిన్నప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేద్దామనుకున్నారు కూడా. బావ 12 ఏళ్ల వయసులో చెట్టు మీద నుంచి జారిపడి కాలు విరగ్గొట్టుకుని అవిటివాడయ్యాడు. ఆ తర్వాత అమ్మా నాన్నల ఆలోచనల నుంచి, నా ఊహల నుంచి కనుమరుగైపోయాడు. కానీ రాధ, బావ అవిటివాడు. అత్త ఏదో చెప్పబోయింది. చప్పున అత్త నోరు చేత్తో మూసేశాను. అత్త, ఇప్పుడు మేమందరం చచ్చిన శవాలతో సమానం. శవాల కన్నా అవిటితనం ఏమంత ఘోరమైంది కాదు. అనుకున్న ముహూర్తానికి నా పెళ్లి జరగకపోతే మేమందరం బ్రతికున్నా కూడా చనిపోయిన వాళ్లతో సమానమే. ప్లీజ్ అత్త, కాదనకు. బావ చేస్తున్న ఆ చిన్న వ్యాపారంతో నాకు 2 పూటలా తిండి పెట్టగలిగితే చాలు. నువ్వు బ్రతికున్నంత ఆనందంగానూ నేను బ్రతకగలను. ప్లీజ్ అత్త, ఏదో దీనంగా కన్నీళ్లతో అర్థించాను. అత్త చప్పున నా 2 భుజాలు పట్టుకుని నన్ను దగ్గరికి లాక్కుని నన్ను తన గుండెల్లో పొదుపుకుంది. ఆమె సమాధానం ఏమిటో వర్షిస్తున్న ఆమె కన్నీళ్లు చెప్పకనే చెప్తున్నాయి. హాయిగా ఊపిరి పీల్చుకున్నాను నేను. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.